వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికలకి లీగల్ నోటీసులు ఇచ్చారు. అంతకుముందు ప్రెస్ మీట్లో నేను నోటీసులు ఇస్తాను అని కూడా చెప్పాడు. అప్పుడు ఏమన్నాడంటే, ఈ అదానీ ఒప్పందానికి సంబంధించి ఈనాడు ఆంధ్రజ్యోతి వేసిన కథనాలు అబద్ధం, దీని మీద వాళ్ళు వివరణ ఇచ్చి క్లారిఫికేషన్ ఇచ్చి క్షమాపణ చెప్పకపోతే 48 గంటల్లోగా నేను వాళ్ళకి లీగల్ నోటీసులు పంపిస్తాను అన్నాడు. ఆ మేరకి శనివారం నాడు లీగల్ నోటీసులు పంపించినట్టుగా సాక్షిలో వార్త వచ్చింది. ఏమని రాస్తారు? రాష్ట్ర చరిత్రలో అత్యంత చౌకగా యూనిట్ ₹2.49 చొప్పున కేంద్రంతో విద్యుత్ కొనుగోలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంపై నిరాధార ఆరోపణలతో దుష్ప్రచారం చేస్తూ కథనాలు ప్రచురించిన ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికలకు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తరఫు న్యాయవాదులు శనివారం లీగల్ నోటీసులు జారీ చేశారు అన్నారు. అదేవిధంగా ఈ కథనాల వల్ల తన క్లయింట్ ప్రతిష్ట దెబ్బతింటుందని ముందే తెలిసి అందుకు అనుగుణంగా తప్పుడు ఆరోపణలతో కథనాలు ప్రచురించారని తెలిపారు. ఈ మేరకు ఉషోదా ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ పబ్లిషర్తో పాటు ఈనాడు ఎడిటర్ ఎం నాగేశ్వరరావుకు, ఆమోద పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పబ్లిషర్తో పాటు ఆంధ్రజ్యోతి ఎడిటర్ ఎన్ రాహుల్ కుమార్లకు వైఎస్ జగన్ తరఫు న్యాయవాదులు లీగల్ నోటీస్ పంపారు. ఇందులో ఫస్ట్ గమనించవలసిన అంశం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి మొన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతూ 100 కోట్ల రూపాయలకి పరువు నష్టం దావా వేస్తాను ఈ 2 పత్రికల మీద అని చెప్పాడు. కానీ ఇక్కడెక్కడా కూడా 100 కోట్ల రూపాయలు అనేటువంటి మెన్షన్ లేదు. ఎందుకో తెలియదు. మరి రెండవది, అదానీ విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో 1750 కోట్ల రూపాయలని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వాధినేతకు లంచం రూపేణా ఇచ్చారు అని చెప్పి ఆరోపించింది అమెరికాలో ఉన్నటువంటి ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, అలాగే యుఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్. ఈ మేరకు వాళ్ళు అమెరికాలో న్యూయార్క్లోని కోర్టులో ఇండైట్మెంట్ అంటే ఒక ఛార్జ్షీట్ దాఖలు చేశారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ మీద ఎందుకు కోర్టులో కేసు వేయడం లేదు? వాళ్ళకెందుకు లీగల్ నోటీస్ పంపించలేదు? అసలు వాళ్ళకి పంపించలేదు సరే, దేశంలో ఉన్నటువంటి అన్ని జాతీయ పత్రికలు కూడా ఈ వార్తను ప్రచురించినాయి. అందులో స్పష్టంగా జగన్మోహన్ రెడ్డికి లంచం ఇచ్చినట్టుగా అమెరికాలో దాఖలు చేసినటువంటి ఇండైట్మెంట్లో ఉన్నది అని కూడా రాసినాయి. మీకు కొన్ని వార్తా కథనాలు వినిపిస్తాను. హెడ్లైన్స్లో ఏమని రాశారో. బిజినెస్ లైన్లో యుఎస్ కంప్లైంట్ సేస్ అదానీ మెట్ అండ్ ప్రామిస్డ్ 1750 crore బ్రైబ్ టు జగన్మోహన్ రెడ్డి. నేరుగా స్పష్టంగా ఉంది. ఇండియా టుడే, అదానీ మెట్ జగన్ రెడ్డి ఇన్ 2021 ప్రామిస్డ్ బ్రైబ్స్. ద హిందూలో యుఎస్ఎస్ఈసి అంటే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ ఎక్స్పోజ్డ్ హౌ అదానీ బ్రైబ్డ్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్. బిజినెస్ స్టాండర్డ్లో 1750 crore బ్రైబ్ లింక్ టు అదానీస్ 2021 మీట్ విత్ జగన్. ఇన్ని పత్రికల్లో జగన్మోహన్ రెడ్డి పేరుతోటి హెడ్లైన్స్ వచ్చినాయి. మరి వీళ్ళెవ్వరికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఎందుకు లీగల్ నోటీసులు ఇవ్వడం లేదు? ఓన్లీ ఈనాడుకి ఆంధ్రజ్యోతికి మాత్రమే ఎందుకు ఇచ్చాడు? ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే, ఈనాడు ఆంధ్రజ్యోతి ఎలాగూ దీని మీద క్షమాపణ చెప్పరు. అప్పుడు ఈయన కోర్టుకు వెళ్ళాలి. కోర్టుకు వెళితే మరి మిగతా జాతీయ పత్రికలన్నీ కూడా ఇదే కథనాన్ని ప్రచురిస్తే వాళ్ళ మీద కేసు వేయకుండా ఓన్లీ ఈనాడు ఆంధ్రజ్యోతి మీద మాత్రమే ఎందుకు వేశారు అని వాదించేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత అమెరికన్ కోర్టులో ఈ మేరకు ఇండైట్మెంట్ కూడా ఉన్నది. అందులో స్పష్టంగా ఏపీలో అధినేతకి డబ్బులు ఇచ్చామని ఉంది. కాబట్టి ఏ రకంగా ఈనాడు ఆంధ్రజ్యోతి వేసిన కథనం అబద్ధం? వాళ్ళ సొంత కథనం ఇది? వాళ్ళ ఫిగ్మెంట్ ఆఫ్ ఇమాజినేషన్ నుంచి వచ్చిందా? కాదు. దానికి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంది. అమెరికాలో వేసినటువంటి ఛార్జ్షీట్ ఆధారంగా అంతర్జాతీయ స్థాయిలో జాతీయ స్థాయిలో వచ్చిన కథనాలనే తెలుగు మీడియాలో కూడా ప్రచురించారు. కాబట్టి ఏ రకంగా చూసినా కూడా ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచేటువంటి అవకాశం కనిపించడం లేదు.